తెలంగాణ మణిహారం సింగరేణి సంస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అని టీబీజేకేఎస్ మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏరియా జీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ లాభాలను మాత్రమే బేరీజు వేస్తున్నాయని ఆరోపించారు. 45,000 మంది కార్మికుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనుకుంటే ప్రధాని మోదీ వెంటనే ఈ బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటీకరణకు తెరలేపినటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా సింగరేణిని బొగ్గు బావులను మాకే కేటాయించాలని చెప్పి ఆనాడు లేఖ రాసినటువంటి విషయము నా సింగరేణి కార్మిక అన్నలందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా 9.5 సంవత్సరాలుగా 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బొగ్గు గనులను వేలం వేసినా కూడా ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేయనీయకుండా ఇవాళ కార్మిక పక్షాన నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఇవాళ ఏదైతే కల్లిబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇదే రాహుల్ గాంధీ గారు గోదావరి భూపాలపల్లిలో గనుల దగ్గరికి వెళ్ళి కూడా గనులకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ మేము ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి ఇటువంటి ప్రభుత్వం ఇవాళ కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి ఏదైతే వేలం ప్రకటన కోసం హైదరాబాదులో తెరలేపినప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు పోయి బోకెనిచ్చి ఇవాళ గనుల వేలాన్ని ప్రారంభించినంటే ఇవాళ చెప్పినట్టు మాటలకు తేడా ఏంటిదో అర్థమవుతా ఉన్నది. ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి సూచనల మేరకు దశల వారీ పోరాటాల్లో భాగంగా మా సింగరేణి గనులను మాకు బేసరిగా కేంద్ర ప్రభుత్వం వేలం లేకుండా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ 3వ తారీఖు నాడు నల్లబాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మందమరి సెంటర్లో ఏదైతే దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు జీఎం గారికి సింగరేణిలో ఉన్న అన్ని జీఎం కార్యాలయాల్లో జీఎంల గారులకు వాళ్ళ కార్మికుల అభిప్రాయాన్ని బేసరిగా సింగరేణికే గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా 9వ తారీఖు నాడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేసి వాళ్ళ బేషరతుగా సింగరేణికే కేటాయించాలని డిమాండ్తో ఇవాళ ఈ మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.